నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. కొంచెం యూనివర్సిటీలు అనేది ఆ ప్రాంత అభివృద్ధిలో ముఖ్యంగా యువత బతుకుదెరువుల్లో చాలా మార్పులు తీసుకొస్తాయి. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో ఉండడం అనేది చాలా సంతోషము. కానీ ఇలాంటి ఫౌండేషన్ డే రోజు ఇంకా చేయాల్సిన పనులు మనం గుర్తు చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫౌండేషన్ డే ఖచ్చితంగా నేనే ఎంపీగా ఉంటాను కాబట్టి మళ్ళీ ఆ రోజుకు ఎంత మార్పు వచ్చిందనేది మనము మెజర్ చేసే పరిస్థితుల్లో మనం పనిచేయాలని కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి వాటిని నా దృష్టికి తీసుకురాగలిగితే నేను తెలుసుకొని అడగడానికి చాలా టైం పడుతుంది. మీరు అడగడం వల్ల అది స్పీడ్ అందుకుంటుంది. మనం కలిసి పనిచేయడం వల్ల ఈ ప్రాంతం మెరుగుపడుతుంది. ముఖ్యంగా విద్యార్థుల జీవితాల్లో మార్పులు వస్తాయని నేను భావిస్తున్నాను. అందువల్ల నేను మీకు ఈ సందర్భంగా నా సర్వీస్ని ఆఫర్ చేస్తున్నా. ఇప్పుడు ఏ క్షణం ఈ యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన ఎలాంటి అభివృద్ధి అవసరమైన కూడా నేను ఉన్నానని చెప్పడానికి నాకు ఎప్పటికి గుర్తుంది. ఆ 491 రికార్డ్స్ ఇచ్చిన రోజు కూడా ఆ రికార్డ్స్ సరి లేకుండా ఉండినాయి. లాస్ట్ ఎక్స్ కలెక్టర్ గారు అవి మార్చి మళ్ళీ ఇవ్వడంతో మనం అక్కడ మీటింగ్ కూడా పెట్టుకోగలిగాం. ప్రతిదీ కూడా ఇప్పుడు ఫ్యాకల్టీ లేకుండా కూడా ఇక్కడ ఈ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయలేము. పిల్లలకి మంచి క్వాలిటీ రాదు ఫ్యాకల్టీ లేకుండా. అందువల్ల ఫ్యాకల్టీని తెచ్చుకోవడంలో కానీ ఇంకా నిధులు కూడా నేను చాలా సంతోషంగా ఉంది. నాకు మళ్ళీ వెంకయ్యనాయుడు గారు నేను అడిగిన నిధుల గురించి మినిస్టర్ గారికి గుర్తు చేశారు. ఎందుకంటే సరే వాస్తవాలు మాట్లాడుకుంటూనే చేసిన అభివృద్ధి చాలా ఉంది. 3 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి అయింది. కానీ వాస్తవం ఏమిటంటే ఈ 1 కోటి 4 కోట్లు 8 కోట్ల వల్ల ఈ యూనివర్సిటీని అభివృద్ధి చేయలేము. అది మనం అందరం ఒప్పుకోవాలి. మన కాంపౌండ్ వాళ్ళు గేట్ కూడా రాని పరిస్థితి. దాన్ని ఒప్పుకుంటూనే మనం చేయాల్సిన పని. ఎందుకంటే దాంట్లో ఏమీ దాపరికం కానీ నామోసి కానీ ఉండలేకర్లే. మీకు ఎంత బాధ్యత ఉందో ప్రతినిధిగా నాకు అంతే బాధ్యత ఉంది. నేను అందువల్ల ఈ విషయాల్లో మీరు ప్రపోజల్స్ తయారు చేస్తే నేను మినిస్టర్లతోనూ వాళ్ళ పార్టీ వీలైతే వెంకయ్యనాయుడు గారితో కూడా కూర్చొని తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇట్లా ఒకవేళ పాత యూనివర్సిటీ నిధుల విషయంలో ఇబ్బందులు లేకపోయినా ప్రజలకు అవుట్ రీచ్ యూనివర్సిటీలో జేఐటీ కూడా చేయాల్సిన ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా వాటిని చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం కూడా ఏంటంటే మన పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మనం పండించే పంటలో దాదాపు 90-95% బయటకు పోవాల్సిన పరిస్థితి ఉంది. జిల్లా నుంచి కేవలం 5% లోకల్ కన్సంప్షన్ ఉంది. దాని అర్థం ఏంటంటే బయటికి మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ హార్టికల్చర్ ప్రొడ్యూస్ కానీ బయటికి పంపలేకపోతే మన రైతులు బాగుపడే పరిస్థితి లేదు. ఉదాహరణకు ప్రత్యక్ష ఉదాహరణ మన టమోటాలు. వీటిల్లో మీరు కొత్త ఆలోచనలు రైతులకు ఉపయోగపడే విధంగా గ్రామాల్లోనే రైతులకు ఉపయోగపడే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో మీరు ఎక్కువ ప్రొఫెషనల్స్ డెవలప్ చేసే విషయంలో కానీ ఇంక్యుబేషన్ సెంటర్లను తీసుకొచ్చే విషయంలో కానీ ల్యాబ్ టు ల్యాబ్ టెక్నాలజీ తీసుకొచ్చే విషయంలో కానీ టెక్నోక్రాట్స్ని ప్రొఫెషనల్స్ని ఎంటర్ప్రినర్స్ని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అభివృద్ధి చేయడం ద్వారా యువతను అభివృద్ధి చేయడం ద్వారా వాళ్ళని ఎంటర్ప్రినర్స్గా మార్చడం వల్ల ఈ ప్రాంతం బాగుపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒక రూరల్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్గాను దాంట్లో స్టూడెంట్గా దాంట్లో పనిచేసిన ఆఫీసర్గా ఇప్పుడు కమిటీ మెంబర్కి కూడా పార్లమెంట్ కమిటీ మెంబర్కి కూడా నేను తిరుగుతున్న ప్రాంతాలు చూస్తూ ఉంటే మనం బాగా వెనుకబడిన విదర్భ రీజియన్ లాంటి వాటిలో చూసినప్పటికీ కూడా మన ప్రాంతం వెనుకబడిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎడ్యుకేషన్ ఒక్కటే చాలా మేలు చేస్తుందని కూడా నేను భావిస్తున్నాను. మీరు ఎడ్యుకేషన్ ఏదైతే అఫోర్డబిలిటీ, ఈక్విటీ, యాక్సెసిబిలిటీ ఏదైతే చెప్తున్నారో క్వాలిటీ ఆ విధానాల మీద ఆ సూత్రాల ద్వారా మనం అందరం కూడా కలిసి పనిచేయాలని నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ నేను ఎంపీ అయిన తర్వాత ఆ పేపర్స్ కూడా అంతకుముందు నేను అదే చెప్పాను. జంతలూరులో బహుశా 6 నెలల్లోనే మేము ల్యాండ్ అలాట్ చేయగలిగాము. అంటే రికార్డ్స్ ప్రూఫ్తో అన్నీ ఇవ్వగలిగాము. అంటే అంతకుముందు అది యూనివర్సిటీకి అంత అధికారం లేకుండా ఉండింది ల్యాండ్ మీద, ఇవ్వగలిగాము. తర్వాత ఏంటంటే నిధులు కూడా విషయంలో కూడా 1-2 సార్లు నేను యూనివర్సిటీకి రాగలిగాను. కానీ ఎన్ని వాళ్ళకి వస్తున్నాయి ఇవన్నీ కూడా నాకు లేటెస్ట్గానే తెలిసాయి. నేను దీని మీద రేపు కూడా మామూలుగా అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని అది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని ఒక దిశ కమిటీ చైర్మన్గా నేను అడగకూడదు, పిలవకూడదు. కానీ నేను అడగడానికి కూడా కారణం ఎందుకంటే చాలా కిటిలాంటి 3 ఏళ్ల వయసు ఎంత ఉంటుంది, ఒక పిల్లవాడికి 3 ఏళ్ల వయసు ఎంత ఉంటుంది. అంతే ఇది కూడా దాన్ని మనం ఎప్పటికెప్పుడు నర్చర్ చేసుకుంటూ వెళ్ళాలి. సరే గతం ఏదైనా కానీ భవిష్యత్తులో మేము ఒకసారి కలిసి పనిచేస్తాం, దాన్ని మెరుగ్గా తీసుకొస్తాం, డెఫినెట్గా తీసుకొస్తాం. సరే
గతంలో ఇప్పుడు మనం చూస్తున్నాం మూడు సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్తోనే అయ్యాం. అసలు మనం ఎవరో మొహాలే చూసుకోలేని పరిస్థితి. పిల్లల వసతులు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా దృష్టికి ఎప్పుడు వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దానికి స్పందిస్తాం. Privilege and honor to celebrate our 3rd years of our journey to Central University of Andhra Pradesh. And as in the first day, what I committed in my speech, I am not the person who is spoken quite oftenly, a silent doer. And as I promised, when I took the charge on the first day on 31st of August 2020, and our aspirations, not 100%, but step by step, we are on a mission. And as I told you in the earlier, the courses will be introduced, which are of national importance, the local importance, the employability importance, the research theoretic importance. Accordingly, the courses have been taken up from this academic year. Though we have a shortage of land, JNTU is kind enough to extend and provide another 10 classrooms for us. Of course, we have a shortage of hostel, but still we are staying in a rented 2 buildings. State government is kind enough to provide 1 building, and the private we have taken on board. And this year, looking at the admission and looking at the COVID scenario, so more number of students wish to stay in the hostel, definitely go for some more rented buildings to provide the accommodation. We are focusing on the agriculture-based product and public policy, IoT, the defense technology. As sir is saying, we are going to start the 2 to 3 defense technology MTech program in the next year with the collaboration of all the defense, whether it could be an Air Force or an Army or a Navy. So the courses related to that. So 1 year they are going to study here, and remaining 1 year they are going to work with these defense forces, all these courses, all the 3 courses, so that we can produce the best people, best citizen for these departments. And also looking at the biggest the district of the year, which is the 7th largest district in the country. So we would like to start even journalism courses for you also, maybe 6 month certificate course or 1 year course, so that they can get benefit by this university. So రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా ఒక దగాకోరు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తాం. దగాకోరు ప్రభుత్వం అని ఎందుకు చెప్తున్నామంటే, పాదయాత్ర పేరుతో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర పేరుతో ప్రగల్భాలు పలికి పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీకు అరచేతిలో స్వర్గం చూపిస్తా అని చెప్పి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే చెప్పినటువంటి మాటలన్నీ కూడా మర్చిపోయి రాష్ట్ర ప్రజలందరినీ కూడా దగా చేస్తున్నటువంటి తీరుతెన్నులు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. రైతులు, ప్రత్యేకించి అనంతపురం జిల్లా రైతులకి కనీసం 1 సెంటీమీటరు డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడన్నా ఇచ్చినాడా? డ్రిప్ పరికరాలు. ఇన్సూరెన్సు అది కూడా ఒక మాయ. ఎవరు కూడా సంతోషంగా లేరు. క్రాప్ బుకింగ్ చేసుకోలేదంటారు, దానికి బాధ్యులు రైతులే అంటారు. బాధ్యతగా పనిచేయాల్సినటువంటి ఉద్యోగులతో ఉద్యోగాలు చేయనివ్వరు. అదే రకంగా ఉద్యోగ వర్గాలు, అప్పట్లో బయోమెట్రికా అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మళ్ళీ కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా టచ్ పాయింట్స్ అనేది సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలనే ఆలోచనతో కోవిడ్ నిబంధనలు పాటించాల్సినటువంటి తరుణంలో కూడా బయోమెట్రిక్ పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితులు ఉద్యోగులు గమనిస్తూ ఉన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ సిపిఎస్ రద్దు వారంలోగా చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి ఉత్తర కుమార్ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని ఉద్యోగ వర్గాలు కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి.
ఇక అంగన్వాడీలు వాళ్ళు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారో ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. అదే రకంగా పోలీస్ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతోంది. ఏంది పరిపాలన, అసలు మనం ఉద్యోగాలు చేస్తున్నామా, మనం ఉద్యోగాలు చేయనిస్తున్నారా, ఎంతసేపు అధికార పదంతో తప్పుడు పనులు చేయించడానికి ఈ ప్రభుత్వము మనల్ని వాడుకుంటోంది. కానీ పోలీసింగ్ అనేది లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని బహుశా పోలీస్ బాస్కి ఏమన్నా మనసులో ఉందో లేదో కానీ కానిస్టేబుల్, హోంగార్డ్ దగ్గర నుంచి మొదలు పెడితే డిఎస్పీ స్థాయి అధికారుల వరకు కూడా ఇదే ఆలోచన ఉన్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇంకా టీచర్లు వాళ్ళ బాధ అలవి కాదు, చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో అసలు 1వ తారీఖు జీతం చూసి ఎన్ని నెలలు అవుతుందో పాపం వీళ్ళు. మరి ఇన్ని రకాలుగా ఇల్లు ఇస్తామంటారు, ఒక సెంట్లో ఇల్లు అంటారు, అదొక మాయాజాలం. నిన్నటి రోజున చెప్తాడు కంకర ఎక్కువ రేటు మీద అమ్ముతా ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి దాన్ని నియంత్రించమంటాడు. ఎట్లా ఆయన నియంత్రిస్తాడు? ఎవడు ఆయన నియంత్రించాల్సింది? కంచే చేను వేస్తా ఉంటే కాపాడేది ఎవడు? ఆ కంకర అమ్ముతా ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలే అమ్ముతా ఉన్నారు, ప్రజాప్రతినిధులే అమ్ముతా ఉన్నారు కంకర రేటు ఎక్కువ పెంచుకొని. మరి ఏ రంగా నియంత్రిస్తారు? అధికారులకు మాట్లాడేకి ఏమైనా పాల్పోతుందా అని చెప్పేసి గ్రహించుకోవాలా. పెట్రోల్ డీజిల్ ధరలు బాధుడే బాధుడు అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు వీరబాధుడే వీరబాధుడు అని మాట్లాడాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రజానీకం ఉంది. అసలు ఈ బాధల గురించి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో నోరు మూసుకొని నోటికి చేయడ్డం పెట్టుకొని బాధను భరిస్తూ బతుకుతున్నటువంటి జీవితాలు పేద ప్రజల్లో కనపడతా ఉంది, ధనిక వర్గాల్లో కనపడతా ఉంది, మధ్యతరగతి కుటుంబాల్లో కనపడతా ఉంది, మహిళల్లో కనపడతా ఉంది. ఇంకా మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలను చూసుకొని మరిసిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మా పరిపాలనలో అన్ని డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి ఖాతాల్లోకి, కాబట్టి మా కోట్లేస్తున్నారని ఆలోచనలో మీరు భ్రమల్లో బతుకుతూ ఉన్నారు. ప్రజానీకం ఆలోచిస్తూ ఉంది. ఈ మ్యాండేట్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తుంటాం మనము. ఈ 5 సంవత్సరాల కాలంలో ఇచ్చినా కూడా వేరే పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంటే కూడా మాకేమైనా ఇబ్బందులు వస్తాయా, తలెత్తాయా అని వాలంటీర్ వ్యవస్థ పనిచేసినటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి మ్యాండేటే కానీ ప్రజలు మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి మ్యాండేట్ కాదు. నిజంగా ప్రజలు అంత సంతోషంగా మ్యాండేట్ ఇవ్వాలంటే మీరు ఒకసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లను గమనిస్తే ఓటింగ్ శాతము ఎందుకు డ్రాస్టిక్గా పడిపోయింది అంటే ప్రజలకు నిజంగా మనసులో ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం ఉండుంటే దాదాపు 90% పై చిలుకు ఓటింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే 51% ఓట్లు వచ్చినటువంటి ప్రభుత్వం ఇది. మరి 51% ఓట్లు జనరల్ ఎలక్షన్స్లో వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% పోలింగ్ జరిగి 75 నుంచి 80% మేర ఓట్లు సంపాదించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఆ మేరకు జరగలేదంటేనే ఆలోచన చేసుకోలేదు ప్రభుత్వం మీద ప్రజల్లో ఎంత మేరకు వ్యతిరేకత ఉందని చెప్పేసి. మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చాలా రకాలుగా ప్రచారాలు జరిగినాయి. అధికారానికి దూరంగానే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతుంది, భవిష్యత్తు మాదే అని భాజపా వాళ్ళు, ఇంకొక వేరే పార్టీల వాళ్ళు అందరూ కూడా ఖర్చీలు వేయడానికి ప్రయత్నం చేసినారు. ఈ ఖర్చీలు వాళ్ళ తల మీద వేసుకోగలిగినారు కానీ సీట్లు వేయలేకపోయినటువంటి పరిస్థితి గత 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో తేటతెల్లమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ప్రజల కోసం వచ్చింది, పేదల కోసం వచ్చింది, పేద ప్రజల్లో నుంచి వచ్చింది. మరి ఈ రకమైనటువంటి ఆవిర్భావం ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ కనుమరుగవుతుంది, తెరమరుగవుతుందని భ్రమపడినటువంటి రాజకీయ పక్షాలన్నిటికీ కూడా ఈ రోజున గత 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏదైనా ప్రజల తరఫున నిలబడి పోరాడాలంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే పోరాడగలుగుతుందనే నమ్మకాన్ని కలిగించినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉంటాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రజానీకం యావత్తు అనేక రకమైనటువంటి ఇబ్బందులు, మహిళలపై అఘాయిత్యాలు, పెట్రోల్ ధరల పెంపు, డీజిల్ ధరల పెంపు, ఒక చేత్తో ఇచ్చేసి రెండో చేత్తో దానికి మించి వడ్డీతో సహా లాగేసుకుంటున్నాడు ముఖ్యమంత్రి అని పేద ప్రజానీకము ప్రతి మనసులో కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఈరోజు వాళ్ళ మనసెరిగినటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ వారందరి తరపున వాళ్ళ గొంతుకును వినిపించాలనే ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రేపటి రోజున అంటే 28వ తారీఖు ఉదయం 9 గంటలకు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ వరకు పోయేసి నిరసన తెలిపేటువంటి కార్యక్రమము
ఏదైతే ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడేటువంటి కార్యక్రమం జరగబోతోందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కావచ్చు, సాధారణ పౌరులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా హాజరు కావాలా, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలా, తద్వారా ఈ ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని బహిర్గతం చేసి కనీసం వచ్చే రోజుల్లో ప్రజలకు మంచి జరిగే విధంగా పోరాడాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షము, చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీద ఉంది. కాబట్టి మనం అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాము. కదిరి నియోజకవర్గంలో రేపు ఉదయం అందరూ కూడా 9 గంటలకు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ దగ్గరికి రావాలని చెప్పేసి టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళకు కావచ్చు, అదే రకంగా తెలుగు మహిళా విభాగానికి కావచ్చు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు, అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్.
ఒకరోజు ఎగ్జామ్ రాసేసాను. సెకండ్ రోజు ఏం చెప్పారంటే ఇది ఫ్రీగా టికెట్ మీరు ఎగ్జామ్ రాయడం పంపించేసి మేము కాలేజీ మాట్లాడాము. వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వాలి. రాయలసీమ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్టీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కదిరి పట్టణంలో ఉన్నటువంటి కౌలేపల్లి గేటు దగ్గర ఎస్వి కాలేజ్ యాజమాన్యం రోజు రోజుకి అక్రమ వసూలకు అక్రమాలకు విపరీతంగా పాల్పడుతుంది. ఈరోజు మనం చూస్తున్నట్టుంటే కనుక ఎస్వి కాలేజీలో యాజమాన్యం వారు రికార్డుకి 500 రూపాయలు చొప్పున లక్షలాది రూపాయలు దోచుకున్నారు. అలాగే అక్కడ చదువుతున్న బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థికి BA కంప్యూటర్స్ హాల్ టికెట్ రావడం జరిగింది. అలాగే ఫీజు చెల్లించినటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థి బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్న సంతోష్ అనే విద్యార్థి హాల్ టికెట్కి రాకోకుండా జరిగింది. ఎందుకు రావడం లేదంటే నువ్వు ఫీజు చెల్లించలేదు అంటున్నాడు. నువ్వు ఫీజు చెల్లించుకోకున్నప్పుడు నువ్వు మీ కాలేజ్ లెటర్ ప్యాడ్ మీద ఒక లెటర్ రాసి రిక్వెస్ట్ లెటర్ ఎందుకు బ్లూ మూన్కి పంపించారు? ఇదే మీ కాలేజ్లో ఫీజులు కట్టుకోకున్న పిల్లలకి ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ ఆ రిక్వెస్ట్ లెటర్? అంటే ఆ పిల్లోడు ఫీజు కట్టాడు కాబట్టి, ఆ పిల్లోడు నిలదీస్తున్నాడు కాబట్టి మీరు రిక్వెస్ట్ లెటర్ పంపించారు. ఫీజు కట్టుకోకున్నప్పుడు మీరు రిక్వెస్ట్ లెటర్ ఎందుకు పంపించాలా? అదీగాక ఈ కాలేజ్ యాజమాన్యానికి గవర్నమెంట్ ఎంప్లాయ్ అమ్మడుగూరు దగ్గర ఈయన ఒక టీచర్, ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా ప్రైవేటు కాలేజీని ఎందుకు నడుపుతున్నాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము అడుగుతున్నాం. ఈయన చూస్తే నాకు సంబంధం లేదు, నాకు కాలేజీకి నాకు అంటున్నాడు. కాలేజీకి నీకు సంబంధం లేనప్పుడు కాలేజీలో నీ ఇండ్లు కట్టుకొని ఎందుకున్నావు? నువ్వు నీకు సంబంధం లేనప్పుడు కాలేజీలో ఉండకూడదు, నువ్వు బయట ఉండు. మళ్ళీ అలాంటప్పుడు నువ్వు కాలేజీలో ఎందుకున్నావు? నువ్వు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా లక్షల జీతాలు తీసుకొని కూడా నువ్వు మళ్ళీ ప్రైవేట్ ఇంకా డబ్బే ఆశయంగా డబ్బే ధ్యేయంగా పెట్టుకొని ఒక ప్రైవేట్ సంస్థని నిర్మించావు, ఏర్పాటు చేసుకున్నావు. ఇప్పుడు ఆ సమస్యను ఏర్పాటు చేసుకుంటూ పూర్తిగా అవినీతికి పాల్పడుతున్నావు. నువ్వు ఉన్నతమైన విద్య, నాణ్యమైన విద్యను అందించాల్సింది పోయి నువ్వు విపరీతంగా అక్రమాలకు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఈ పొద్దు ఇదే కాలేజ్లో వెటర్నరీ కోర్స్ ఉంది, ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది, అగ్రికల్చర్ ఉంది, MLT ఉంది. అగ్రికల్చర్ ఉండాలంటే కనీసం 10-15 ఎకరాలు ఉండాలి. నీ కాలేజ్ ఎత్తుకుంటే కూడా 1/2 ఎకరా కూడా లేదు. అలాంటప్పుడు నువ్వు ఇన్ని కోర్సులు, ఇన్ని డిగ్రీలు ఎట్లా ఆ కాలేజీలో, అంత చిన్న కాలేజీలో మీరు విద్యార్థులందరికీ బోధిస్తున్నారో కూడా మాకు అర్థం కాని విషయం. ఈరోజు కద్దిర్లో మొత్తం కాలేజీలు అన్నీ తీసుకున్నా కూడా ఇన్ని డిగ్రీలు ఉన్నటువంటి, ఇన్ని గ్రూపులు ఉన్నటువంటి కాలేజీ ఏదన్నా ఉందంటే అది అధికారులందరూ కూడా తెలియనట్లున్నారా? లేకుంటే కూడా మీకు ఏమన్నా కానీ వారి ద్వారా ముడుపులు ఏమన్నా అందుతున్నాయని కూడా ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈయన ప్రభుత్వ ఉద్యోగి కూడా ఒక కాలేజీని నిర్వహిస్తున్నారు కాబట్టి అతనిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోరాడు సాధించుకున్న అన్నింటికి కారణం భజన ఉంటేనే ఏదైనా కొండ మీద. ఆ భజన ఈరోజు లేకుండా పోయింది. దానికి కారణం కరోనా అని ఒక సాకు చెప్తా ఉన్నారు. కానీ కరోనాలో దర్శనాలు ఆపేసినారా? ఇప్పుడు ఏం ఆపలా, దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ భజన ఎందుకు ఆగింది? ఈ భజన ఆగడానికి గల కారణం ఏంటనే విషయాన్ని మీకు అర్థమైతే మనం ఏ విధంగా పోరాటం చేయాలనో అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తం ప్రోగ్రాంలు పోయినాయి. దీనికి కారణం కరోనా కానే కాదు. వీళ్ళకు హక్కులు ఎందుకు ఇవ్వాలా? దేవస్థానంలో ఉన్న మొండి వైఖరి ఏంటంటే వాళ్ళని ఎవ్వడూ ప్రశ్నించకూడదు, ఎంత డబ్బులు వచ్చినా అడగకూడదు. కానీ తిరుపతి దేవస్థానం ఉన్నతంగా ఆలోచించి పెద్దలు, మహానుభావులు, గతంలో ఉండే స్వార్థం లేకుండా పనిచేసే అధికారులు కొన్ని హక్కులు కల్పించారు మనకి. ఏంటా హక్కులు? భజన మన సాంప్రదాయం. గ్రామాలలో భజన చేయడం అనేది మన సాంప్రదాయం. ధర్మ ప్రచారం చేయడం మన బాధ్యత. ఈ హైందవ ధర్మాన్ని కానీ, మంచి సూక్తులు చెప్పడం కానీ, హిందూ ధర్మంలో గొప్పతనం ప్రచారం చేయడం మన బాధ్యత. తిరుమల కొండ మీద భజన చేయడం అనేది మన హక్కు. ఆ హక్కును మనం ఈ రోజు కల్పించుకుంది కాదు.
దాదాపు 20-25 సంవత్సరాల క్రితమే అప్పటి పాలక మండలి, అప్పటి ఈవో, అప్పటి అధికారులు మొత్తం కూర్చొని చర్చించి తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారంగా ధూపదీప నైవేద్యాలకు ఎంత హక్కు ఉంటుందో ఆగమ శాస్త్రంలో అది భాగం. అఖండ దీపం ఏ విధంగా నిరంతరాయంగా వెలుగుతుందో ఈ మానవ సాంప్రదాయంలో హరినామ సంకీర్తన కూడా ఒక అఖండంలాగా వెలిగితేనే ఆ ఆగమ శాస్త్రంలో భాగంగా ఉంటుందని చెప్పి నాటి వేద పండితులే ఈ యొక్క సాంప్రదాయ భజన తీసుకొచ్చారు. ఆ 25 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు భజన ఆకుండా జరుగుతూ ఉంది. కానీ ఆ భజనలో కొంతమంది దళారులకు మాత్రమే అవకాశం వచ్చేది. నిరంతరాయంగా భజన జరగడం సాంప్రదాయం. కానీ గ్రామాల్లో భజన చేసే ప్రతి కళాకారులకు అవకాశం ఇచ్చి ఆ భజన నడపడం అనేది దాని పద్ధతి. కానీ ఆ పద్ధతిని పక్కన పెట్టి ఎవడైతే శనక్కాయలు ఇచ్చాడో, ఎవడైతే శ్రీకాకుళం నుంచి వెళ్ళి జీడిపప్పు బాదం పప్పులు ఇచ్చారో, ఎవరైతే వాళ్ళకు డబ్బులు ఇచ్చారో, ఎవరైతే రికమెండేషన్ చేస్తారో అట్లాంటి వాళ్ళకి తిరుమల కొండ మీద భజన ఇచ్చారు. దాన్ని బద్దలు కొట్టింది మన జానపద కళాకార సంఘం. ఏంటి ఈ భజన సాంప్రదాయం 200 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టి ఈ హిందూ సాంప్రదాయాన్ని ప్రచారం చేయడానికి ధర్మ ప్రచార పరిషత్తును ఏర్పాటు చేసింది 25 సంవత్సరాల కింద. ఆ ధర్మ ప్రచార పరిషత్తులో 25 కోట్లు ఈ భజన కళాకారులు ప్రచారం చేసే వాళ్ళ ఖర్చు పెట్టాలని చెప్పి ఒక పద్ధతిని తీసుకొచ్చింది ఆ హిందూ ధర్మ ప్రచార పరిషత్తు. కానీ మన కళాకారులకు ఏం ఖర్చు పెడుతున్నారు? రోజుకు 3 టీములు వస్తే ఆ 3 టీములకు రావడానికి పోవడానికి ఏదో నామినల్ గా ఛార్జీలు ఇచ్చి 50 లక్షలు కూడా ఖర్చు పెట్టేది గతంలో. కానీ మన సంఘం పెట్టిన తర్వాత ఊరూరా తిరిగి గ్రామాల్లో భజనలు ఉన్నాయి, కొండ మీద అవకాశం ఉంది. ఈ అవకాశం కొంతమందికి రావడం కరెక్ట్ కాదు. గ్రామాల్లో ఉన్న ప్రతి భజన బృందానికి కొండ మీద అవకాశం వచ్చే విధంగా మనం పోరాడదామని చెప్పి 2010లో 6 రోజుల పాటు తిండి తిప్పలు మానేసి నిరాహార దీక్ష కూర్చుంటే ఆ 3 టీముల నుంచి 6 టీములు పెరిగినాయి. ఆ 6 టీములు కూడా సరిపోవడం లేదు అని చెప్పి మళ్ళీ 2016లో నిరాహార దీక్షలు చేస్తే ఇప్పుడు 6 టీములు 12 టీములు పెంచుకున్నాం. ఇది మన సంఘం చేసిన పోరాటం. దీనికి మీ చిన్న ఉదాహరణ, దేవస్థానం అధికారులు కూడా మంచి అవకాశం. అబ్బా టీములు పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఆదాయం పెరుగుతూ ఉంటుంది తినేటి వాళ్ళకి. అప్పుడు మన బాగా సంతోషించారు. 3 టీముల నుంచి 6 టీములు పెంచారండి, మీ వల్ల మాకు మరింత శనక్కాయల మూటలు రావడానికి అవకాశం వచ్చిందని చెప్పి సంతోషపడ్డారు. బాదం పప్పు వస్తుందని చెప్పి అవకాశం వస్తుందని సంతోషపడ్డారు. మనం అప్పుడు వాళ్ళని ఏమనలే, వాళ్ళు కూడా శత్రుత్వం మనం ఎందుకు పెట్టుకోవాలని చెప్పి 12 టీములు పెంచిన తర్వాత ఇంకా సంతోషపడ్డారు. ఆహా ఇంకా మాకు అవకాశం వస్తుందని చెప్పి అప్పుడు పెట్టాము నిబంధన. ఏమని? ఎవడు పడితే వాడికి నువ్వు అవకాశం ఇవ్వడం కాదు. ఏ టీం అయితే నమోదు చేసుకుంటుందో నమోదు చేసుకున్న ప్రతి టీంకి ఒక యూనిక్ నెంబర్ ఇవ్వాలి. ఆ యూనిక్ నెంబర్ ప్రతిదాన్ని కంప్యూటర్లో పొందుపరచాలి. ఆ కంప్యూటర్లో పొందుపరిచిన ప్రతి పేర్లని ఆన్లైన్లో వెబ్సైట్లో పెట్టాలి. ఆ కంప్యూటర్ సీరియల్ ప్రకారం ప్రోగ్రాంలు ఇవ్వాలి తప్ప నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ప్రోగ్రాంలు ఇవ్వద్దని చెప్పి మనం ఎప్పుడైతే కట్టడి చేశామో ఆ టీటీడీలో ఉండే కొంతమంది అధికారులకి గొంతులో ఎలక్కాయబడ్డది. ఇక మాకు అవకాశం ఎవరి పడితే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అప్పటి నుంచి మన సంఘాన్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలా, ఎట్లా పాడు చేయాలా, దీన్ని భజన లేకుండా చేయాలని చెప్పి వాళ్ళ కంకరం కట్టుకొని రకరకాల ఎత్తుగడలు వేస్తా ఉన్నారు. ఇవాళ భజన వచ్చిన తర్వాత మనం ఏమేమి డిమాండ్లు సాధించాం? కొండ మీద 1 రూమ్ ఉండేది, దాన్ని 2 రూములు సాధించుకున్నాం. ఇప్పుడు నారాయణ ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ మన కళాకారులు భజన ఒకటి ఉండడం వల్లనే సాధించుకున్న చరిత్ర ఇదంతా. ఈ రోజు ఆ భజనే లేకుండా చేస్తే ఈ హక్కులే లేకుండా పోతాయని చెప్పి దేవస్థానం కుటిల ప్రయత్నం చేసి ఈ యొక్క భజన అఖండ భజన లేకుండా చేసి ఆ తర్వాత దీన్ని కూడా కాంట్రాక్ట్ చేయాలా. ఎవడికి బాధ్యత ఉండదు. ఎవడైతే నిర్వహిస్తా ఉన్నాడో వాడికి బాధ్యత లేకుండా చేసుకోవడమే కాంట్రాక్ట్ పద్ధతి. ఇవాళ రైతుల మీద బాధ్యత లేకుండా చేస్తుంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నాం? ఇలా మార్కెట్ యార్డ్ ఉంది, ఈ మార్కెట్ యార్డ్ గవర్నమెంట్ది. ఇలా ఎవడు ధాన్యం తీసుకొచ్చినా ప్రతి కింటా ధాన్యానికి ఒక 2,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తే ఆ 2,000 రూపాయలకి ఎవడు తక్కువగా ఉన్నా వాళ్ళు జుట్టుబట్టి నిలదీయడానికి రైతుకు హక్కు ఉంటుంది. ఇవాళ ఇక్కడ ఈ మార్కెట్ అయి ఉండదు, ఈ మార్కెట్లు మొత్తం ఎత్తేస్తాము, మీరు ఎక్కడైనా పోయి అమ్ముకోండి అంటే అడగడానికి ఎవరికి హక్కు ఉండదు. వాడు 1800లకు అమ్మొచ్చు. ఇంతకుముందు చెప్పాడే, ఈడ 2,000 వస్తా ఉంది, గిట్టుబాటు ధర లేదు. బెంగళూరు పోతే 3,000 వస్తాయని చెప్పాడు. చెప్తే ట్రాక్టర్ వేసుకుని 3,000 రూపాయల కోసం అడిగిపోతే వాడు మీద ఏ ఊరంటే కదిరానంటే, ఓహో కదిరా, మళ్ళీ తిరిగి వెళ్ళిపోలేడు కదా.
కాబట్టి వాడు 2000 కాదు 1500 కూడా అడుగుతాడు. సచ్చుకుంటే ఆడు ఇచ్చేసుకొని రావాలా. ఆడు ఇవ్వకుండా వస్తే ఆ ట్రాక్టర్ కిరాయి మీద పడుతుంది, ఖర్చు మీద పడుతుంది, ధాన్యం మీద పడుతుంది. మళ్ళీ వాడికి వచ్చేసరికి ఇప్పుడు 70,000 రూపాయలు అంటాడు అని చెప్పి వాడు ఎంత అడిగితే అంత తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కాంట్రాక్ట్ పద్ధతి ఉంటే, అదే రైతుకు ఒక హక్కు ఉందనుకో, ఇక్కడ జుట్టుబట్టి నెల చేసి 2,000ని 3,000 రూపాయలు చేయమని చెప్పి మాట్లాడడానికి హక్కు ఉంటుంది. అదే భజన కళాకారులు కూడా ఒక కాంట్రాక్ట్ పద్ధతి తీసుకురావడానికి ఆలోచన చేస్తా ఉన్నారు. మీకు ఆశ్చర్యం చేయొచ్చు, ఏంటి కాంట్రాక్ట్ అయింది భజన ఏందని. ఇంతకుముందు ప్రయత్నం జరిగింది. ఇవాళ భజనల అవకాశం రోజుకు 12 బృందాలకు అవకాశం వస్తుందనంటే 4-5 రాష్ట్రాల్లో ఉండే కళాకారులకు అవకాశం వస్తా ఉంది. అదే కాంట్రాక్ట్ అయితే ఇన్ని రాష్ట్రాలతో వాళ్ళకి సంబంధం లే, అనంతపురం జిల్లా కూడా వాళ్ళకి అవసరం లేదు. కానీ ఇన్ని వేల మంది కళాకారులకు భజనకు అవకాశం ఇస్తే 5 కోట్ల రూపాయలు ఖర్చు వస్తా ఉంది వాళ్ళకి. ఈ 100 కోట్ల రూపాయలు వాళ్ళకి 1 కోటి రూపాయలు ఖర్చులకు ఇచ్చేస్తే ఆ కాంట్రాక్ట్ భజన చేసే వాళ్ళకి 4 కోట్లు కాంట్రాక్టర్ మిగులుతాయి. ఈ 4 కోట్లు కాంట్రాక్టర్ మిగిలితే ఇంతకుముందు శనక్కాయల కోసం కకృతి పడ్డ అధికారులు వాడికి 2 కోట్లు, కాంట్రాక్టర్ 2 కోట్లు హాయిగా ఏ ఖర్చు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ హక్కులు లేకుండా, ఏ గొడవ లేకుండా వాడు సగం తినొచ్చు, కాంట్రాక్టర్ సగం తినొచ్చు. ఆడ పనిచేసే కళాకారులు మాత్రం 1 కోటి రూపాయలు ఇచ్చే చేతి దులుపుకుంటే భజన జరుగుతూనే ఉంటది. భజన ఆకుండా జరుగుతుంది. మనకన్నా బ్రహ్మాండంగా పాటలు పాడే కళాకారులు వస్తారు. నిరంతరాయంగా అఖండం జరుగుతుంది. ఈ ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి దేవస్థానం ఎత్తుగడేస్తా ఉంది. ఆ ఎత్తుగడ కనుక వాళ్ళ సక్సెస్ అయితే మన భజన కళాకారులు మొత్తం మళ్ళీ గ్రామాలకే పరిమితం అయిపోతారు. మన గుడి, మన ఊరు మనమే తప్ప తిరుమల కొండ మీద మనం సాధించుకున్న హక్కులు మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. తిండి తిప్పలు మానేసి, పాదయాత్రలు చేసి, ధర్నాలు చేసి, కొండ మీద నిరాహార దీక్షలు చేసి, పాలక మండలి ముట్టడి చేసి, ఇవన్నీ చేసి పోరాడింది మన భజన కళాకారులకి, మన బిడ్డలకి, మన బిడ్డల బిడ్డలకు కూడా తిరుమల కొండ మీద భజన కళాకారుల హక్కులుండే విధంగా మనం సాధించుకుంటే, ఈ రోజు ఒక్క కలంపోటుతోటి ఈ భజనలు మొత్తం లేకుండా చేసి మొత్తం కాంట్రాక్ట్ పద్ధతికి ఇచ్చేస్తే మనం పోరాడిన ఫలితాలు మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మనకు హక్కులు పోతాయని ఆలోచనతోటి తిరుమల కొండ మీద సాధించుకున్న భజనలు మొత్తం మళ్ళీ సాధించుకోవాలంటే ఈ యొక్క పాలక మండలి యొక్క మొత్తం విశ్వరూపాన్ని ఇలా జగన్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తా ఉంది? ఈ భజన కళాకారుల సాంప్రదాయాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తా ఉందా, లేకపోతే భజన కళాకారులు లేకుండా చేసి ఈ భజన కళాకారులను ఏ దానిలో పంపిస్తారో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నారా తేల్చడానికి ఏమన్నా జాతీయ స్థాయి సమావేశం తిరుపతిలో పెట్టాం. అన్ని జిల్లాల అధ్యక్షులు మొత్తం కూడా సమావేశానికి వచ్చారు. అందరం చర్చించాం. వాళ్ళు చర్చించి తీర్మానం చేసిన విషయం ఏంటంటే, ఒక్క తిరుమల కొండ మీదనే మనం పోరాటం చేయడం కరెక్ట్ కాదు. ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ల బాధ్యత, ఈ సాంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత కలెక్టర్ మీద కూడా ఉంది. ప్రభుత్వానికి బాధ్యత. ఇంతమంది కళాకారులు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వకుండా, ఆ గుర్తింపు కార్డులకు ఇచ్చిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా, ఈ నవరత్నాల్లో వాళ్ళని చేర్చకుండా, ఇస్త్రీ బట్టల వాళ్ళకి, క్షౌరం చేసుకునే వాళ్ళకి, రిక్షా దొక్కునే వాళ్ళకి, ఆటో దొరుకునే వాళ్ళకి మాత్రం ఈ కరోనా సమయంలో 10,000 ఇస్తే ఈ కరోనా నమ్ముకున్న కళాకారులు మాత్రం ఎందుకు ఆదుకోవట్లేదు ప్రభుత్వం? మన విశ్వరూపాన్ని ఒకసారి చూపిద్దాం. అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గర సభలు నిర్వహించి మన మెమోరాండాలు ఇచ్చి ఇన్ని వేల మంది కళాకారులు జిల్లాలో ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక రావడానికి మనం కార్యక్రమం రూపొందించాలి. ఆ కలెక్టర్ల ద్వారానే ఈవో గారికి, ముఖ్యమంత్రి గారికి ఈ కళాకారుల కొండ మీద భజనలు ఎందుకు ఆపారు, వీళ్ళకి హక్కులు ఉన్నాయి, వీళ్ళకి జీవో ఇచ్చారు, ఈ రోజు ఎందుకు ఆపుతున్నారో మీరు వెంటనే మాకు సమాధానం చెప్పాలి. లేకపోతే ఈ కళాకారులు మీ మీద పోరాటం చేసినట్టు మా కలెక్టర్ల ఆఫీస్ దగ్గర పోరాటం చేస్తే మా పరువు పోతుందని చెప్పి ఒక నోటీసును అందరు అధికారులు పంపించే విధంగా ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక కార్యక్రమం చేయాలని చెప్పి మనం అనుకున్నాం. ఇవి బిల్డన్ అప్డేట్స్. మరో బిల్డన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.